హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి అంటే ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనే ప్లేస్లో మనం ఉన్నాం. ఈ కోరంగి ఇక్కడ ప్లేస్ ఏంటంటే ఇక్కడ చాలా ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ చేపల చెరువులు అవి మనం వచ్చినప్పుడు ఆన్ చేసినప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్. నేచర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈస్ట్ గోదావరి అంటే వేరే ఇంపార్టెంట్ వచ్చేసి కొబ్బరి చెట్లు. అక్కడ చూసి తప్ప వేరే కనిపించవు. చూద్దాం, ఇక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా నడుస్తూనే ఉన్నాం. చాలా రూట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ 2 రూట్స్ అయితే ఉన్నాయి. మనం ఎటాల లెఫ్ట్ వెళ్ళి ఆలోచిస్తున్నాం. సర్లేదు, మనం తిరిగే ప్లేసే కదా, లెఫ్ట్ వెళ్ళి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేచర్ మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్. చాలా ఈవినింగ్ వచ్చి తిరిగి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకెంత ప్లేస్ ఇక్కడ అండ్ బ్యూటిఫుల్ నేచర్ చూడటం అయితే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి రావాల్సిందే. ఇక్కడ లోకల్ కోరంగి అనే ప్లేస్ లేదు. ఎక్కడ చూసినా చేపలు ఫిషింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ మనకి తెలియదు ఫ్రెండ్స్. ఇంకా చాలా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ ఈ టైంకే మనం వచ్చినప్పుడే వర్షం పడటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చాలా సూపర్ గా ఉంది నేచర్ అయితే. నడిచి ఈ ప్లేస్ ఎప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఈ ప్లేస్ లో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్, ఇంక వర్షం ఎక్కువైపోతుంది. నాకైతే వర్షం అంటే ఇష్టం లేదు, కానీ నా ఫోన్ కంటే ఇష్టం ఉండదు కదా, అంటే రిపేర్ వస్తుంది కదా. సో ఫైనల్ ఇక్కడ మనం నేను అండ్ మా ఫ్రెండ్స్ మా సీనియర్స్ అందరూ కూర్చొని ఇలా సరదాగా ఈవినింగ్ టైం పాస్ చేస్తూ ఉంటాం. ఇదని ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మాత్రం వ్యూ మాత్రం వెళ్ళాలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన బ్రిడ్జ్ ఉంది, కోరంగి బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. అది మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసాం, బట్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా తెలియదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఆ వీడియో బ్రిడ్జ్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి అయితే ఆ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఈవినింగ్ అయితే సన్ అయితే వెళ్ళాలో ఉంటుంది, చూడటం కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం ఈ రోజు వర్షం పడటం వల్ల మనం చూడలేకపోయాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వీడియో చేద్దాం అనుకున్నాను, ఆ వీడియోలో మాత్రం కన్ఫర్మ్ గా చూపిస్తాను. అలాగే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.